నమస్కారం రైతు సోదరులారా, నేను పత్తిని. గోద్రేజ్ అగ్రోవేట్ వారి ఈ కొత్త వీడియోకి స్వాగతం. మీకు తెలుసా, ప్రపంచమంతా ఎన్ని పత్తి ఉత్పాదనలు ఉన్నాయో వాటిలో 25% పత్తి ఉత్పాదన మన భారతదేశపు రైతులు చేస్తారు. ఎంత గర్వం కలుగుతుంది ఇది చెప్పడానికి. కానీ మీకు ఇది తెలుసా, భారతదేశపు రైతు ప్రతి ఎకరానికి 550 క్వింటాళ్ల పత్తి ఉత్పాదన తీస్తుంటారు. ఇతర దేశాలతో పోలిస్తే కనుక మీకు తెలుస్తుంది, చైనా రైతులు ఇందుకు రెట్టింపు ఉత్పాదనలు తీస్తుంటారు. చాలా తక్కువ కదా. ఉత్పాదన తగ్గటానికి ప్రముఖ కారణం మన పంటలో వచ్చే ఈ కలుపు. ఎందుకంటే ఆరంభం దశలో మేము ఎక్కువ ఎదగలేకపోతాము. దీనికి కారణం కలుపు మాకన్నా ముందే మొలకెత్తి పెరుగుతుంది. ఈ కలుపు మా పెరుగుదల దశలో మా భాగం పోషక తత్వాలు, స్థలం, మట్టిలోని తేమ ఇంకా సూర్యరశ్మిని దోచేస్తాయి. అలా ఆవశ్యక పోషణ లభించని కారణంగా మేము బలహీనమైపోతాము. మరి ఎలా ఇవ్వగలుగుతాం మేము నాణ్యత నిండిన ఉత్పాదనని? ఎందుకంటే రైతు మాకు ఈ కలుపు నుంచి విముక్తి కలిగించడానికి ఈ కలుపుని సీజన్లో 3 నుండి 4 సార్లు చేతితో పీకి పారేస్తారు. కానీ అవసరమైన సమయంలో కూలీలు దొరక్కపోవడం, ఇంకా ఎక్కువ మంది కూలీల కారణంగా రైతులకి పెట్టుబడి పెరిగిపోతుంది. దాంతోనే దీనికి సమయం కూడా చాలా పడుతుంది. దీని నుంచి తప్పించుకోవడానికి రైతు యంత్రాల ద్వారా కలుపు తీసే ప్రయత్నం ఎంచుకుంటారు. కానీ ఇది అధికమైన ఖర్చుతో కూడింది. ఆవశ్యక ఉపకరణాలు అవసరమైన సమయంలో లభించవు. ఇంకా వర్షపు స్థితిలో ఈ ఉపకరణాలు ఉపయోగించడం కష్టం. ఈ కారణాల వల్ల రైతులు ఈ కలుపును నియంత్రించడంలో ఆలస్యం అయిపోతుంది అన్నారు. కానీ ఒకసారి ఈ కలుపు పెద్దవి అయ్యాయి అంటే వీటిని నియంత్రించడం చాలా కష్టమైపోతుంది. ఇక ఎప్పటిదాకా వీటి నియంత్రణ జరగదో అప్పటిదాకా అవి మీకు నష్టాన్ని కలిగిస్తూనే ఉంటాయి. దాంతోనే డోరా టిల్లర్ నడపడం కారణంగా మట్టిలో తేమ ఇంకిపోతుంది. ఇంకా మట్టి పైకి కిందకి అయిన కారణంగా కొత్త కలుపు మొలకెత్తే సంభావ్యత కూడా పెరిగిపోతుంది. ఇదే కాకుండా కలుపు తీయడానికి సులువుగా ఉంటుందని రైతులు వరుస నుండి వరుసకి దూరం ఎక్కువ ఉంచుతారు. దాంతో ప్రతి ఎకరంలో మొక్కల సంఖ్య తగ్గిపోతుంది. దాంతోనే ఎక్కువ ఖాళీ స్థలంలో ఎక్కువ కలుపు మొలుస్తుంది. మరి ఓటమి కలగడం తప్పదా? కానీ రైతులారా, ఇప్పుడు చేయండి ఎక్కువకై తయారీ. ఎందుకంటే గోద్రేజ్ అగ్రోవేట్ సమర్పిస్తోంది పైనా శక్తితో హిట్వీడ్ మ్యాక్స్. దీనిలో ఉంది వెడల్పాకు ఇంకా సంకరజాతి కలుపులను అంతం చేసే శక్తి. ఎందుకంటే హిట్వీడ్ మ్యాక్స్ వస్తుంది పైన భరోసా ఇంకా నాణ్యతతో. గోద్రేజ్ వారి కఠిన రీసెర్చ్ ఇంకా డెవలప్మెంట్తో పైన తయారు చేయబడింది. ఏ ఉత్పాదన మీదైనా మీరు పైన గుర్తు చూస్తే కనుక మీరు దీనిపై నమ్మకం ఉంచొచ్చు. గోద్రేజ్ అగ్రోవేట్తో పాటు ఇంకొన్ని కంపెనీలు కూడా పైనా బ్రాండ్ మాధ్యమంతో పత్తి రైతులకి కలుపు నుండి విముక్తినివ్వడానికి, మాన్యువల్ ఇంకా యాంత్రిక పద్ధతులపై ఆధారపడడం తగ్గించడానికి, ఇంకా రైతుల ఉత్పాదకతని పెంచడానికి ప్రయత్నిస్తున్నాయి. హిట్వీడ్ మ్యాక్స్ ఒక ఎంచుకోబడిన కలుపు నాశిని. దీనివల్ల పత్తిపై ఏ రకమైన చెడు ప్రభావం పడదు. దాంతోపాటే హిట్వీడ్ మ్యాక్స్ యొక్క అద్వితీయమైన అడ్వాన్స్ MEC ఫార్ములేషన్ ఏది ఎలాంటి వాతావరణంలోనైనా పూర్తి కార్యదక్షణతోటి కలుపుపై ప్రభావంతో నియంత్రణని ప్రసాదిస్తుంది. రండి చూద్దాం హిట్వీడ్ మ్యాక్స్ తోటి రైతులు ఎలా చేసుకోగలరు ఎక్కువ దిగుబడికై తయారీ. 1. మెరుగైన పంట సురక్షిత అంటే ఎక్కువ ప్రభావవంతం. హిట్వీడ్ మ్యాక్స్ పత్తిలో సురక్షిత కలుపునాశిని. ఇది పత్తి పంట ముఖ్య పెరుగుదల దశలో కలుపు పోటీని అంతం చేస్తుంది. ఈ కారణంగా ఆరోగ్యవంతమైన పంట ఇంకా ఎక్కువ ఉత్పాదన లభిస్తుంది. 2. మొక్కల యొక్క అధిక సంఖ్య అంటే ఎక్కువ ఉత్పాదకత. రైతు మాన్యువల్ మరియు యాంత్రిక ఏర్పాటు నిమిత్తమై మొక్క నుండి మొక్కకి దూరం ఎక్కువ ఉంచుతారు. దీని కారణంగా ప్రతి ఎకరంలో మొక్కల సంఖ్య తగ్గిపోతుంది. మరియు ఇప్పుడు మీరు మొక్కల సంఖ్య పెంచవచ్చు. ఎక్కువ మొక్కలంటే ఎక్కువ దిగుబడి. 3. దీర్ఘకాల నియంత్రణ అంటే అధిక లాభదాయకం. హిట్వీడ్ మ్యాక్స్ వెడల్పు ఇంకా సంకర ఆకుల కలుపు మీద దీర్ఘకాలం దాకా నియంత్రణనిస్తుంది. మరియు పిచికారీ చేసే పరిణామం తగ్గటం వల్ల రైతుకు లభిస్తుంది అధిక లాభం. 4. సులభంగా వాడడం అంటే ఎక్కువ సౌకర్యం మరియు ఉపయోగించే వారికి ఇంకా వాతావరణానికి సురక్షితం.
ఎక్కువ పిచికారీలు మరియు వేరే కలుపు మందులు వాడాల్సిన అవసరం లేనందున హిట్వీడ్ మ్యాక్స్ తర్వాత పంటకు సురక్షితం ఇంకా వాతావరణ అనుకూలం. మరి అయిందిగా హిట్వీడ్ మ్యాక్స్ తోటి ఎక్కువ దిగుబడికై తయారీ. హిట్వీడ్ మ్యాక్స్ వాడకం సరైన సమయంలో చేయడం చాలా అవసరం. అదే మీరు వర్షాధారిత పత్తి వ్యవసాయం చేస్తుంటే దీని ఉపయోగానికి సరైన సమయం కలుపుది 2 నుంచి 3 ఆకుల దశలో నాట్లకి 5 నుంచి 15 రోజుల మధ్య. ఒకవేళ మీరు దీన్ని నీటిపారుదల క్షేత్రంలో వాడుతున్నట్లయితే కలుపు 2 నుండి 3 ఆకు దశలో ఉన్నప్పుడు పిచికారీ చేయడం అవసరం. గుర్తుంచుకోండి, వాడాల్సిన పరిమాణం 450 మిల్లీలీటర్లు ప్రతి ఎకరానికి. మెరుగైన ప్రభావం కోసం పిచికారీ చేసే ముందు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. 1. పిచికారీ సమయంలో నీళ్లలో సరైన తేమ ఉండాలి. ఎండిన నేల మీద పిచికారీ చేయకండి. 2. వాడాల్సిన పరిణామాన్ని గుర్తుంచుకోవడం ముఖ్యం. పరిణామం తక్కువ లేదా ఎక్కువ కాకూడదు. 3. పిచికారీ కోసం కేవలం ఫ్లాట్ ఫ్యాన్ లేదా ఫ్లడ్ జెట్ నాజిల్ని ఉపయోగించాలి. 4. కలుపు యొక్క ఆకు పరిణామం మొత్తం తడిచేలా పిచికారీ చేయాలి. 5. మెరుగైన విస్తరణ కోసం ప్రతి ఎకరంలో 150 నుండి 200 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేయాలి. 6. కలిపేటప్పుడు ఎటువంటి స్టిక్కర్ని వాడకండి. హిట్వీడ్ మ్యాక్స్ ఉపయోగించడం వలన లాభాలు. దీని ఒక పిచికారీ వలన దీర్ఘకాలం వరకు అన్ని రకాలైన కలుపులను నియంత్రిస్తుంది. దానితో పాటు రైతుకు లభిస్తుంది తన పంటకాలమంతా కలుపు నుండి నియంత్రణ. మాన్యువల్ ఇంకా యాంత్రిక ఏర్పాటుతో పోలిస్తే దీనిని వాడడం చాలా సులువు, ఇంకా తక్కువ ఖర్చుతో కూడినది కూడా. దీని ఉపయోగం వలన రైతుల సమయం మరియు పెట్టుబడి రెండూ ఆదా అవుతాయి. రైతు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలని పొందవచ్చు. అలాగే దీని ఉపయోగం వలన నేల మీద కూడా ఎలాంటి ప్రభావం ఉండదు. మరి రైతులారా, చేయండి అడుగు ముందుకు ఎక్కువ దిగుబడికై తయారీ హిట్వీడ్ మ్యాక్స్ తో పాటు. గోద్రేజ్ అగ్రోవేట్ వారి హిట్వీడ్ మ్యాక్స్. చేయండి ఎక్కువ దిగుబడికై తయారీ.